డీలర్ దగ్గరికి వెళ్ళాను. మరి అత్తయ్య? ఆ, బయట గేట్ దగ్గరే ఉంది. ఎందుకంత ఆరాలు తీస్తున్నారు? సరే, అది వదిలే. నిన్నొక మాట అడగాలి. అడగండి. దేని గురించి? మీనా బంగారం గురించి. ఏంటి ఇద్దరి ముఖ చిత్రాలు మారిపోయాయి? వెనకాల అగ్నిపర్వతాలు పేలినట్టు, ముందు ఉప్పెన ముంచుకొస్తున్నట్టు. ప్రభా, నిన్నే అడిగేది. ఇప్పుడు ఎందుకు ఆ బంగారం గురించి అడుగుతున్నారు? నగలు ఎక్కడున్నాయి? ఎక్కడ పెట్టారో అక్కడే ఉంటాయి. అదే, ఎక్కడ పెట్టావు? బీరువాలో పెట్టాను. సరే, వెళ్ళి తీసుకురా. ఏంటి? ఆ నగలు తీసుకురా అంటున్నాను. ఇప్పుడు ఎందుకో? నీకెందుకు? నాకెందుక? నా దగ్గర నా నగలు అడిగితే ఎందుకో తెలుసుకోకూడదా? అది నీకు అనవసరం. బాలు, మీనా అడిగారు. అవి వేసుకోనని తీసిచ్చింది కదా. బాలుగాడు కొన్నప్పుడే వేసుకుంటానని శపథం చేసింది కదా. మీరెందుకు మధ్యలో మాట్లాడుతున్నారు మనోజ్? మీకు ఆ నగలకి ఏంటి సంబంధం? ఏయ్, డబ్బుడమ్మ కరెక్ట్గా అడిగింది. నీకెందుకురా కొత్తగా? నువ్వు వాగొచ్చు కదా మనోజ్. ప్రభా, ఎందుకలా అడుగుతున్నావు? నేనే అడుగుతున్నాను. అది అందరి ముందు శబ్దం చేసి తీసి మొహాన్ని కొట్టింది కదా. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని అడుగుతుంది? నా మొహం పెట్టుకుని అడుగుతున్నాను, కానీ నేను వేసుకోవడానికి కాదు. ఇప్పటికీ చెప్తున్నాను, శబదమే. ఆయన కొనిచ్చిన రోజే మెళ్ళలో వేసుకుంటాను. మా అమ్మ పుస్తలు చేయిస్తేనే వేసుకోలేదు. మేము బామ్మ మీనాకేసిన బంగారాన్ని అడుగుతున్నాం. మలేషియా నుండి తెచ్చిన బంగారాన్ని అడగడం లేదు. అది రావాల్సినప్పుడు వస్తుంది. నీ భార్యలాగా ముక్కు పుల్లంత బంగారం కాదు. రోహిణి వాళ్ళ నాన్న తలుచుకుంటే లారీలతో పంపిస్తాడు. అవునా? ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా, రాళ్ళు కొడుతూ ఉంటాడు కదా. ఆ రాళ్ళు లారీలో పంపిస్తాడా? నగల గురించి మాట్లాడండి, మనకి అనవసరమైన వాళ్ళ గురించి ఎందుకు? కానీ మీనా అందరి ముందు ఆ బంగారం తీసిచ్చావు కదా. బాలు కొనేదాకా వేసుకోను అన్నావు కదా, ఇప్పుడెందుకు అడుగుతున్నారు? అదే కదా నేననేది. బంగారం తీసి పసుపు తాడు వేసుకున్న పౌరుషం ఇప్పుడు ఏమైంది? అది అమ్మే పూలలాగా ఒక్కరోజుకే పౌరుషం వాడిపోయిందా? ఇంత ఆర్గ్యుమెంట్స్ ఎందుకంటే? మీనా క్లియర్ గా చెప్పింది ఆ నగలు వేసుకోవడానికి కాదు అని. మళ్ళీ అంతా అదే మాట్లాడతారేంటి? డబ్బుడమ్మ రెండోసారి కూడా కరెక్ట్ గానే అడిగింది. ప్రభా, మా అమ్మ పుట్టినరోజు నాడు వేసుకుంటుందేమో. ఆ రోజు మాత్రం వేసుకుని టింగురంగా అంటూ తిరుగుతూ ఉంటుందా? నోర్మోయ్, ఏంటా వెటకారం? నీ నగలిమ్మంటుంటే ఆలోచించాలి. అనవసరమైన మాటలు మాట్లాడకుండా వెళ్ళి తీసుకురా. వాడేంటి తేలుకుట్టిన దొంగలా చూస్తున్నాడు? కొంపదీసి ఇద్దరేమన్నా చేశారా ఏంటి? రే, నన్నెందుకు కలుపుతావు? నిన్నే కదా నా కలపాల్సింది. నువ్వే కదా లక్షలు మింగింది. ఏనుగులు తినే ఎంకటాయికి పీనుగులు తినే పెండాగూడో లెక్క అని నా భార్య బంగారం మింగేసి ఉంటావేమో. అమ్మా, వీడు నన్ను అనుమానిస్తున్నాడు. వెళ్ళి ఆ బంగారం తీసుకురా. అదేంటి లక్షలు మింగినోడే మింగేసేలా చూస్తున్నావు? మీకు బంగారం కదా కావాల్సింది? ఇప్పుడే తెస్తాను. తీసుకురావడానికి వెళ్ళింది నువ్వే చూడు. చూస్తాను రా, తీసుకుని రా నువ్వు. భగవంతుడా, ఈ గుట్టు రట్టు కాకుండా చూడు స్వామి. ఇదిగోండి, తీసి వాడి మొహాన్ని కొట్టండి. ఏ
మోహన్ కొడితే తప్ప నీకు తృప్తిగా ఉండదా? తీసుకో మీనా. ఏంటి అలా చూస్తున్నావు మీనా? నగలు ఇంత కొత్తగా మెరిసిపోతున్నాయి ఏంటా అని. ట్యాబ్లెట్లు మింగినట్టు మింగేస్తారు, నీకు అనవసరం. వాళ్ళు మీరు వెళ్ళండి. వీళ్ళకంత అర్జెంటుగా నగలతో ఏ అవసరం వచ్చింది? ఎవరిదైనా ఫంక్షన్కి వెళ్తున్నారేమో. వాళ్ళ నగలు వాళ్ళ ఇష్టం, ఏమైనా చేసుకునేవాడి. దేవుడా, ఇప్పుడు ఏం చేస్తారు వాటితో? మీనా, ఈ షాప్లో మంచి డిజైన్స్ ఉంటాయి కదా? ఉంటాయండి. ఇది మనకి తెలిసిన వాళ్ళ షాపే. వీళ్ళకి రాజమండ్రిలో 4-5 బ్రాంచ్లు ఉన్నాయి. వీళ్ళకి నేను పూలు కూడా వేస్తాను. వీళ్ళ షాప్లోనే నేను మన పెళ్ళికి నగలు కొనింది. వీళ్ళ దగ్గరే కొని వీళ్ళ దగ్గరే బంగారం తాకట్టు పెట్టడానికి వచ్చాం, చూసావా? పర్వాలేదులేండి, పదండి. నమస్తే. నమస్తే అండి. ఏ నగలు తీసుకుంటారు? ఓనర్ గారు లేరా? ఆయన బయటికి వెళ్ళారమ్మా. ఆయన మీకు తెలుసా? తెలుసండి. గోకవరం బస్ స్టాండ్ దగ్గర మీకు షాప్ ఉంది కదా, అక్కడే మేము అప్పుడప్పుడు నగలు తీసుకుంటూ ఓ ఉండేవాళ్ళం. అలాగా. నేను ఆయనకి బామ్మర్దిని అవుతాను. బామ్మర్దే? మీకు ఆయనకి గొడవలేం లేవు కదా? ఈ మధ్య బామ్మర్దులకి తేడాలు వచ్చేస్తున్నాయి. ఏమండి, మీరు ఊరుకోండి. నాకు కూడా బామ్మర్ది ఉన్నాడు కదా మీనా, అందుకే అడిగాను. నాకు అర్థమైంది. అది మీరందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మేము చైన్ చూడాలి. అలాగా, కూర్చోండమ్మా. ఎలాంటి చైన్ చూడాలనుకుంటున్నారు? 2 పెట్టెల్లో ఉన్న చైన్ చూపించండి. ఓ, ఎన్ని సవర్లలో చూడాలనుకుంటున్నారమ్మా? ఏమండి, ఎన్ని సవర్లండి? ఓ 10-15 సవర్లు. ఆ, ఏమండి, మనం వచ్చింది బియ్యం కొనడానికి కాదు, బంగారం కొనడానికి. అయితే నువ్వే చెప్పు. ఆ, మీరు మంచి చైన్లు చూపించండి. ఓకే అమ్మా. ఇవి చూడండి. ఏమండి, ఇది బాగుంది కదా? ఇది కూడా బాగుంది మీనా. ఏమండి, తీసుకునేది అమ్మమ్మ గారికి కదా? నీకు బాగుంటే షీలా డార్లింగ్ కూడా బాగుంటుంది మీనా. బాగుంటుంది, బాగుంటుంది. ఆ, ఏమండి, ఇది ఎంత పడచ్చు? 2 సవర్లు ఉందండి, 2 లక్షలు పడుతుంది. అయితే మన దగ్గర ఉన్న వాటిలో ఒక చైను గాజులు పెడితే సరిపోతుంది. సరే, కొన్ని నగలు ఉన్నాయి, అవి పెట్టి ఇవి తీసుకుంటాం. అలాగే, ఇవ్వండి. రమేష్ సార్, ఈ వాల్యుయేషన్ చేయించు. అలాగే సార్. సార్, కాఫీ తీసుకోండి. మేడం, తాగండి అమ్మా. ఈ కాఫీ ఏం బాగాలేదు. ఏంటండి ఇలా ఉంది? కాఫీ పౌడర్ మంచిది తీసుకోవచ్చు కదా. ఏమండి, ఇప్పుడు కాఫీ గురించి ఎందుకు? అది కాదు మీనా, కాఫీ అసలు బాగాలేదు. సారీ సార్. ఏ చోటు, సార్. అది తీసుకో. కాఫీ మంచి. వాడు తప్ప ఇంకెవ్వరు ఈ పని చేసి ఉండరు. నగలుంది అత్తయ్య దగ్గర కదా, అతను ఎలా తీస్తాడు? మా అమ్మని మోసం చేసైనా తీసుకుంటాడు వాడు. వాడి గురించి నీకు పూర్తిగా తెలీదు. నగలు ఏదో చేసేసి కవరింగ్ నగలుగా మార్చేశాడు. 2 పీగానంటే వాడే నిజం చెప్తాడు. నువ్వు వెళ్ళు. నేను దిగనండి. ఇప్పుడు ఆ రూమ్ గొడవలన్నీ పోయి సమస్యలు సర్దుమణిగి ఇల్లు కాస్త ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు వెళ్ళి ఈ విషయం అడిగి మళ్ళీ సమస్యలు తీసుకొస్తారా? మరి మన నగలు ఏమయ్యాయో తెలుసుకోవద్దా? తెలుసుకోవాలి, కానీ ఇలా కాదు. ఇప్పుడు మీరు వెళ్ళి అడిగితే మీ అన్నయ్యనే కాదు, అత్తయ్యని కూడా ప్రశ్నించినట్టే అవుతుంది. అయితే ఏంటి, ఆవిడ ఆ నగలు తీసి వీడికి ఇచ్చిందేమో. యాండి, ప్రతి దానికి సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు వెళ్ళి అడిగితే అది ఎంత దాకా దారితీస్తుందో తెలియదు. అందుకే అడగొద్దు అంటున్నాను. అయితే మన నగలు ఏమయ్యాయో ఇప్పుడు తెలుసుకోవద్దంటావా? తెలుసుకుందామండి. 2-3 రోజులు ఆగండి.
అమ్మమ్మ గారు రేపు ఊరు నుండి వస్తున్నారు. ఆవిడ పుట్టినరోజు సంతోషంగా చేసుకోవడానికే ఇక్కడికి వస్తున్నారండి. ఇప్పుడు ఆ నగల వల్ల ఏదైనా సమస్య వస్తే అమ్మగారి మనసు కష్టపడుతుంది కదండి. 75వ పుట్టినరోజు కాస్త వైభవంగా చేయాలని మావయ్య గారేమో అంటున్నారు. ఇలాంటి టైంలో ఇలాంటి సమస్యలు తీసుకురావడం కరెక్ట్ కాదు. అలా జరిగితే మావయ్య గారి మనసు కూడా చాలా కష్టపడుతుంది కదండి. పెద్ద లాయర్ లాగా పాయింట్లు పట్టుకొని మాట్లాడుతావు నువ్వు. కోప్పడకండి. నా కోసం ఇంకో 2-3 రోజులు మీరు కాస్త ఓపికగా ఉండండి. అమ్మమ్మ గారు వెళ్ళేంత వరకు మీరు ఎవరిని ఏమీ అడగండి. ఇప్పుడు నాకున్న కోపానికి మనోజ్ గారిని కిందేసి తొక్కి ఇదే ఈ కోపమే వద్దు అనేది, ఏమి చేయొద్దు అనేది. ముందు నాకు కొట్టేసి చెప్పండి. ఏమని? అమ్మమ్మ గారు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళేంత వరకు ఈ విషయం మీద గొడవ చేయనని నాకు ఒట్టేయండి. ఏంటి మీనా నువ్వు కూడా? ఒట్టేయమని చెప్తున్నాను కదా, వేయండి. నాకు ఇలా ఒట్టేసి ఆ ఒట్టును నిలబెట్టుకోవడం చేత కాదు. నాకు అనిపించిందే నేను చేస్తాను. ఒట్టేయమని చెప్తున్నాను కదా. సరేలే, ఎవరిని ఏమీ అడగనులే. ఒట్టు తీసి గట్టున పెట్టరు కదా. నీ మీద చెయ్యేసాను కదా. సరే, 2 రోజులు ఓపిక పడతాను. ఏమండి, ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు మన వల్ల ఎవ్వరూ బాధపడకూడదండి. అందుకే అంటున్నాను. చూడు మీనా, నీ మీద ఒట్టేశాను కాబట్టి 2 రోజులు నేను చాలా ఓపికగా ఉంటాను. కానీ షీలా డార్లింగ్ ఊరెళ్ళిన మరుక్షణం నేను ఎవరిని వదలను. ఈ బంగారం గురించి ఖచ్చితంగా నిజం నిగ్గు తేల్చకుండా ఊరుకోను. సరే, అదంతా తర్వాత చూసుకుందాం. ముందు మీరు కార్ స్టార్ట్ చేయండి. కార్ తీయండి. ఏంటమ్మా ఇక్కడ నిలబడ్డావు? నువ్వేరా నన్ను ఇక్కడ నిలబెట్టింది? బాలు గడుస్తే ఏకంగా రోడ్డు మీద నిలబెడతాడు. ఎందుకు? ఎందుకు అని అడుగుతావేంట్రా నగలు మింగినోడా? అమ్మా నువ్వు కూడానా? ఏం చెయ్యండ్రా, నీ వల్లే కదా నాకు ఈ టెన్షన్ అంతా. ఒకదాంతో ఒకటి ముడి వేసుకుంటూ పోయి నా చావుకు తెచ్చావు. 4 లక్షలు ఫర్నిచర్ పోయింది, 4 లక్షలు డబ్బు పోయింది. నగలు తాకట్టు పెట్టుకోమనిస్తే అమ్మి పారేశావు. అరే విడిపించుకోమని పంపిస్తే అరగదీశారు అన్నావు. డూప్లికేట్ నగలు తెచ్చి పెడితే అవి ఇప్పుడే కావాలని చెప్పి నా దుంప తెంచారు. అయ్యో, ఇక్కడికి వచ్చాక మీ బామ్మ పుట్టినరోజు కాదురా జరిగేది. నిన్ను నన్ను నడి రోడ్లో నిలబెట్టి చౌక ధరలో అమ్మి పారేస్తారు. నువ్వు గుడి ముందు చిల్లర అడుక్కోవాలి, నేను గుళ్ళో ప్రసాదం అడుక్కోవాలి. అయ్యో, వాడు ఏ క్షణం వచ్చి ఏ బాంబు పేలుస్తాడోనని టెన్షన్తో చస్తున్నాను. ఏమైందిరా? అమ్మా నువ్వు గుళ్ళో ప్రసాదం అడుక్కోడు ఊహిస్తున్నానమ్మా. నిన్ను పళ్ళు రాలు కొడతాను. ఇక్కడి నుంచి వెళ్ళరా. అమ్మా నువ్వు రామ్మా. బయటే ఉంటే వాడి గెంటేయడం ఈజీ అవుతుంది, లోపల ఉంటే ఎవరన్నా ఆపుతారు కదా.